ఈ రోజు ఈ ఎపిసోడ్ లో జరిగింది ఇప్పటిదాకా తెలుగు బిగ్ బాస్ చరిత్రలో జరగలేదండి బాబు. ఇప్పుడైనా కానీ ఓట్స్ ప్రకారం ఎలిమినేట్ చేస్తారా, కానీ ఫర్ ద ఫస్ట్ టైం నామినేషన్స్ లో తీసుకొచ్చేసి గేమ్స్ పెట్టి సేవ్ చేయడం ఏంటో, ఈ రోజు గ్రాండ్ లాంచ్ 2.1 ఫైర్ స్టార్ అని చెప్పి వాళ్ళు రావటం ఏందో, వాళ్ళ మధ్య మళ్ళీ గేమ్స్ పెడతాం ఏందో, చివరికి ఇద్దరు సుమన్ శెట్టి గారు శ్రీజ గారు ఉండటం ఏందో, అండ్ బెలూన్లు పగల కొట్టేసి అమ్మ మెజారిటీ ఓట్స్ నీకు వచ్చేసి నువ్వు బయటికి పో అని చెప్పి అమ్మాయిని బయటికి పంపించడం ఏంటో నాకైతే ఏమీ అర్థం కాదు. ఈ రకమైన ఎలిమినేషన్ చేయడం ఎంతమందికి అన్ఫేర్ అనిపించిందో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఎందుకంటే ఇప్పటిదాకా తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఇలాంటిది జరగలేదు. ఎందుకు జరిగిందో నాకైతే అర్థం కావట్లేదు. ఫైర్ స్టార్ అన్నారుగా, మేబీ అందుకు జరిగిందేమో. నాకు తెలిసి రీ ఎంట్రీ ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మీరేమనుకుంటున్నారు? అంతేందుకు మా సీజన్ 7 లో చూసుకుంటే గౌతమ్ సీక్రెట్ రూమ్ లో పెట్టారు. ఈ సీజన్ లో కూడా సంజన గారిని మొన్నే హౌస్ మేట్స్ అందరికి చేసి తీసుకెళ్లి సీక్రెట్ రూమ్ పెట్టి తీసుకొచ్చారు. అండ్ దీంతో పాటు ఈ రోజు వచ్చిన వైల్డ్ కార్డ్స్ రమ్య, నెక్స్ట్ సాయి శ్రీనివాస్, దాని తర్వాత మాధురి గారు, దాని తర్వాత మన నిఖిల్ నైరు, దాని తర్వాత మన ఆయేషా, ఓకే స్టూడియో మేడం గారు చెబుతున్నారు ఆయుష అంట. ఓకే వీళ్ళందరూ వచ్చినారు. నాకెందుకు రేపు నుంచి కొత్త ఆట ఉంటుందని, ఎందుకంటే రాగానే రమ్య గారు చిన్న మాటల యుద్ధం అయితే జరిగింది వాళ్ళ మధ్య. అండ్ రేపు నుంచి ఇంకా ఆట రసవత్రంగా ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. అండ్ ఈ వచ్చిన 6గురులో ఎవరైతే మీకు ఇంట్రెస్టింగ్ గా ఉన్నారో వాళ్ళ పేరు కింద కామెంట్ లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గుడ్ లక్ టు శోభా శెట్టి స్టూడియోస్.